పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని వచ్చాడు. నిశ్చితార్థం కూడా చేశారు. తర్వాత మనసు మార్చుకున్నాడు. ఆ అమ్మాయి నన్ను ఇష్టపడుతోందని తెలిసినా ఆమెకు వేరే సంబంధం చూస్తున్నారు. ఆమె నాతోనే జీవితం ఉంటోంది. కానీ ఆమె తండ్రి గోకడ చిట్టిబాబు కోపంతో రగిలిపోతున్నారు. అతని అనుచరులు మా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు. వారి నుంచి నాకు, నా కుటుంబానికి రక్షణ కల్పించండి అని మోమూరు నివాసి వడ్లమూరి కృష్ణబాబు వేడుకుంటున్నాడు. మేము పెద్దలు కుదిర్చిన సమస్య ఇది, పెళ్లి సంబంధం. వాళ్ళ ఇంటికి మేము 26వ తారీఖున వెళ్ళాము. 6వ నెల 26వ తారీఖున వాళ్ళ ఇంటికి మేము పిల్లల్ని మా అమ్మాయిని మేము చూసుకోవడానికి వెళ్ళాము. అక్కడికి ఒకరికొకరు నచ్చాము, అయ్యింది. మళ్ళీ వాళ్ళు 25వ తారీఖు 8వ నెలలో మా ఇంటికి వచ్చారు. వచ్చి మాతో, మా పెద్దలతో అంతా సమాకారంగా మొత్తం అన్నీ చేసుకున్నారు. ఇంటికి ఈ పెళ్ళికి జరిగే సమాకారం అంతా మాట్లాడుకున్నారు. అంతా ఉదిరించుకొని వెళ్ళిన తర్వాత మా సంబంధం పక్కన పెట్టి ఇంకో అమ్మాయికి వేరే సంబంధం తీసుకొచ్చారు. ఆ విషయం నచ్చక అమ్మాయి 9వ తారీఖు 10వ నెల అక్టోబర్ నెలలో మా ఇంటికి రాజమండ్రి వచ్చేయడం జరిగింది. ఆ జరగడంతో మేము వెంటనే బొమ్మూరు పోలీస్ స్టేషన్ వారు ఫిర్యాదు చేస్తే వాళ్ళు మేము ఇక్కడ కంప్లైంట్ యాక్సెప్ట్ చేయము, మీరు కంప్లైంట్ చేయాలనుకుంటే మీరు పెళ్లి చేసుకుని రండి, ఆ తర్వాత మేము కంప్లైంట్ చేస్తామంటే ఈ విషయం మేము పెళ్లి చేసుకున్న విషయం వాళ్ళ పెద్దలకు తెలిసింది. ఫోటోలు అవి పెట్టడం వల్ల వాళ్ళ పెద్దలు తెలిసి ఉండడం, మీరు ఇలా చేయడం వల్ల మాకు తప్పు, ఇది అది కరెక్ట్ కాదని చెప్పేసి మా పిల్లలు మాకు అప్పచెప్పని మేము పెళ్లి చేస్తాము పెద్దల ద్వారాగా అని చెప్పేసి తీసుకెళ్లారు వాళ్ళ అమ్మని. అలాగే మేము పంపించిన తర్వాత వెళ్ళిన వారం రోజులకి 2 వారాలకు చేశారు. మాకు 17వ తారీఖు 10వ నెల 2024వ తారీఖుని నిశ్చితార్థం చేశారు. మా పెద్దల్ని వాళ్ళ పెద్దల సమక్షంలో మాకు నిశ్చితార్థం జరిగింది. జరిగిన వారానికి మాకు పెళ్ళి వద్దు, మీ అబ్బాయితో మాకు సంబంధం వద్దని చెప్పేసి వాళ్ళు వివాహం రద్దు చేసుకుని కేడిపేట పోలీస్ స్టేషన్ ద్వారాగా వాళ్ళ పెద్దల ద్వారా మా పెద్దల ద్వారా రద్దు చేసుకున్నాం పెళ్ళి. ఓకే, అది ఎప్పుడు నవంబర్ 5వ తారీఖున రద్దు చేసుకున్నాం. రద్దు చేసుకున్న వివాహం రద్దు చేసిన పత్రిక ఇది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పిల్లకి మేము ఫోన్ చేయకూడదు, మాకు వాళ్ళు ఫోన్ చేయకూడదు అని చెప్పేసి నియమాలు పెట్టారు. మేము చేయలేదు. వాళ్ళు ఈరోజు 20వ తారీఖు నవంబర్ నెల 20వ తారీఖు మా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ ఇంటికాడ మా పిల్ల బ్యాగులు ఉండిపోయి బ్యాగులో బంగారం ఉండిపోయింది, ఆ బంగారం మాకు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. మానసికంగా పరువు తీయడం అలా చేస్తున్నారు. అలా చేయడంతో కొద్దిగా మా నాన్నగారికి ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. దాని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ 22వ తారీఖు నవంబర్ నెల 22వ తారీఖున కూడా మనకి ఇక్కడికి మా ఇంటి మీద దాడి పంపించారు. ఒక 6 వ్యక్తులను పంపించారు. 4 మగవాళ్ళు 2 ఆడవాళ్ళు వచ్చి మా ఇంటి మీదకు 6 వ్యక్తులను దాడి పంపించారు. మా తల్లిదండ్రులను దోసుకొని వెళ్ళిపోయి మా ఇంట్లో ఉన్న సామాన్ చిందరమాతం చేసి మీ అబ్బాయి ఎక్కడ కనిపించినా చంపేస్తాము, ఆ బ్యాగు బంగారం ఇవ్వకపోతే మేము చంపేస్తాము. మొత్తానికి మమ్మల్ని మానసికంగా మొత్తం పరువు గిరువు అన్నీ తీసి పాడేస్తున్నారు. బట్ మాకెందుకు అలా చేస్తున్నారు అనేది ఇప్పుడు కావాలి. మళ్ళీ నిన్నే కూడా ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళు బెదిరించడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎటువంటి రక్షణ లేదు. పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకునే పరిస్థితులు కూడా లేవు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము మీడియా ముందుకు వచ్చి మా సమస్యకారానికి పరిష్కరిస్తారని మీడియా ముందుని ప్రభుత్వం ద్వారా కూడా మా ప్రాణాభికి ఇది ఉందని చెప్పేసి మేము మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. లేదు సార్, బలవంతంగా చేశారు. మేము పెట్టాం సార్, బలవంతంగా పెట్టించారు సార్ పోలీసు వారు. కేడీపేట పోలీసు వారు బలవంతంగా పెట్టించారు. పెద్దలు పోలీసు వారు కూడా వాళ్ళు బలవంతం మాట్లాడితే వెళ్ళాం సార్. మాట్లాడొద్దన్నారు సార్ పోలీసు వారు. మీరు మాట్లాడితే ఇక్కడ మేము అరెస్ట్ చేస్తాం మిమ్మల్ని అని చెప్పేసి చెప్పారు. పోలీసు వారు బలవంతంగా చేశారు సార్. అక్కడ ఆ రోజు అమ్మాయితో మాట్లాడిపించలేదు, ఎవరితో ఎందుకు రద్దు చేస్తారు? తెచ్చింది సార్. బంగారం గట్రా ఏం లేదు సార్, బట్టలు ఉన్నాయి సార్. ఓన్లీ బంగారం ఉందని చెప్పేసి మమ్మల్ని మానసికంగా చేస్తున్నారు. మా ఇంటికి వచ్చి వీళ్ళకి కూడా తెలియదు సార్ మేము ఎక్కడ ఇట్టామో ఏంటన్నది. వీళ్ళు ఎవరు మేమంటే ఇష్టం చూపిస్తుంది సార్. అమ్మాయిని మా ఇంట్లో పెట్టి అరెస్ట్ చేస్తే సార్ అమ్మాయిని ఎక్కడికి కూడా వెళ్ళనెత్తలేదంట. ఇంకా పెళ్లి చేయలేదు సార్. అమ్మాయి మళ్ళీ పెళ్లి చేస్తా కానీ తీసుకెళ్లారు. అది దాన్ని మనకి అమ్మాయి మళ్ళీ వైజాగ్ ఈ రద్దు అయిపోయిన తర్వాత కూడా అమ్మాయి మనకు ఫోన్ చేసినా పెళ్లి చేస్తున్నారని అబ్బాయి ఫోటోలు ఇవన్నీ వచ్చినాయి. నెక్స్ట్ అమ్మాయి ఇష్టపూర్వకంగా అమ్మాయి వచ్చింది, మేము బలవంతంగా చేసింది ఏం లేదు. మేము పంపించిన వాళ్ళ అమ్మగారి ఇంటికి పంపించినవి కూడా మన దగ్గర వాయిస్ రికార్డులు ఉన్నాయి. ఆ పిల్లని ఎలా పంపించామో ఏంటో అవన్నీ మీకు మీడియాకు కూడా వినిపించాలి కదా సార్. అవి కూడా మీకు ఒకసారి వినిపిస్తాను చూడండి.
మీరు పెద్ద సెన్సిటివ్ మ్యాటర్